Hello everyone, welcome back to my channel Manohar Online Classes. ఈరోజు మనం ఏపీ కానిస్టేబుల్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది మొత్తం 5 దశల్లో జరుగుతుంది. అందులో మొదటిది ప్రిలిమ్స్ రిటన్ టెస్ట్, రెండవది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మూడవది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, నాలుగవది ఫైనల్ రిటన్ ఎగ్జామ్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఫైనల్ సెలక్షన్. ఈ ఫైనల్ సెలక్షన్లోనే మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కలిసి ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 45 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్ అండ్ జనరల్ స్టడీస్ 125 మార్క్స్కి ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్లోనే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ అన్ని సబ్జెక్టుల మీద కరెంట్ ఈవెంట్స్ అఫైర్స్ కూడా ఉంటుంది. సో ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామ్ అనేది, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో అండ్ ఆల్సో ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. అంటే క్వశ్చన్ ఇస్తారు, 4 ఆప్షన్స్ ఉంటాయి, మనం చూస్తే కరెక్ట్ ఆన్సర్ చూసుకోవాలి. అలాగే ఈ క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్పాం కదా, ఈ క్వాలిఫైయింగ్ నేచర్ అనేది ఎలా ఉంటుందంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వచ్చేసి 40% కంపల్సరీ తెచ్చుకోవాలి, అంటే 80 మార్క్స్ తెచ్చుకోవాలి. అలాగే బీసీ అభ్యర్థులు చూసుకున్నట్లయితే 35% తెచ్చుకోవాలి, అంటే 70 మార్క్స్ కావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ చూసుకున్నట్లయితే 30% అనగా 60 మార్క్స్ రావాలి. సో కంపల్సరీ ఈ పర్సంటేజ్ ఇస్తేనే మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్ ఉంటుంది కదా, ఈవెంట్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు అభ్యర్థులు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ గురించి చూద్దాం. క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ అభ్యర్థులు కంపల్సరీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా దానికి సమానమైన విద్య అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు చూసినట్లయితే ఇంటర్మీడియట్ 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ జస్ట్ అపీర్ అయితే, అంటే జస్ట్ ఎగ్జామ్ అనేది అపీర్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే ఏజ్ చూసినట్లయితే ఓసీ అభ్యర్థులు 18 ఇయర్స్ నుండి 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రం ఒక 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 24 మ్యాక్సిమం ఏజ్ కదా, సో ప్లస్ 5 ఇయర్స్ అనమాట, అంటే 29 ఇయర్స్ వరకు ఈ ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే హైట్ అండ్ చెస్ట్ వెయిట్ ఉంటుంది. సో హైట్ వచ్చేసి మేల్కి వచ్చేసి 167.6 ఉండాలి, అంతకంటే అబవ్ ఉండాలి. చెస్ట్ చూసినట్లయితే మినిమం చెస్ట్ అనేది గాలి పీల్చినప్పుడు 81.3 ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. గాలి పీల్చినప్పుడు ఆ చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్తో పాటు 86.3కి ఉండాలి చెస్ట్. అలాగే ఉమెన్ చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అలాగే వెయిట్ చూసుకున్నట్లయితే 40 kg కంటే తక్కువ ఉండకూడదు. ఈ హైట్ అండ్ చెస్ట్ అనేది కొన్ని ఏజెన్సీ ఏరియాలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవేంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ డిస్ట్రిక్ట్స్ లో హైట్ వచ్చేసి ఎస్టీ అభ్యర్థులకు 160 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండకూడదు. అలాగే చెస్ట్ చూసినట్లయితే మినిమం 80 సెంటీమీటర్స్, గాలి పీల్చినప్పుడు 83 సెంటీమీటర్స్ అనేది మన చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ అవ్వాలి. అలాగే ఉమెన్ చూసుకున్నట్లయితే కంపల్సరీ 150 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అలాగే వెయిట్ చూసుకున్నట్లయితే 38 kg కంటే తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కొన్ని పోస్టులకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, కొన్ని పోస్టులకి కంపల్సరీ గ్రౌండ్ మెరిట్ ఉండాలి. అవేంటి అంటే సివిల్ పోస్టులు. సివిల్ పోస్ట్ అంటే మనం మండల ఆఫీసులో ఉంటుంది కదా పోలీస్ స్టేషన్, ఆ జాబ్స్ కి, లేదా ఫైర్ డిపార్ట్మెంట్ కి, లేదా జైల్ వార్డెన్, మిన్నర్, ఉమెన్ ఈ పోస్టులు మాత్రం జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఆ క్వాలిఫైయింగ్ నేచర్ అనేది ఎలా ఉంటుందంటే 1600 మీటర్స్ మాత్రం కంపల్సరీ, ఈ 3 ఈవెంట్స్ లో కంపల్సరీ 1600 మీటర్స్ మాత్రం కంపల్సరీ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు క్వాలిఫై కావాలి. అలాగే 100 మీటర్స్ కానీ, లాంగ్ జంప్ కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు. అది జస్ట్ ఏంది, కొన్ని పోస్టులకి, ఫర్దర్ పోస్టులకి కొన్ని సపరేట్ పోస్టులు, ఏఆర్ కావచ్చు, ఆర్మర్ రిజర్వ్ పోస్ట్ కావచ్చు, ఏపీఎస్పీ స్పెషల్ పోలీస్ కావచ్చు, ఈ 2 పోస్టులు మాత్రం కంపల్సరీ వీటిలో 3 క్వాలిఫై కావాలి. ప్లస్ ఈ క్వాలిఫై అయిన దాంతో పాటు మెరిట్ మార్క్స్ కూడా రావాలి. సో వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూద్దాం. ఈ 1600 చూసినట్లయితే జనరల్ అభ్యర్థులు 8 minutes లో కంప్లీట్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 9 minutes 30 seconds లో కంప్లీట్ చేయాలి. ఉమెన్ చూసుకున్నట్లయితే 10 minutes 30 seconds లోపు కంప్లీట్ చేసుకోవాలి. 10 meters రన్నింగ్ చూసుకున్నట్లయితే జనరల్ అభ్యర్థులు 15 seconds, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 16.5 seconds, ఉమెన్ 18 seconds,
లో కంప్లీట్ చేసుకోవాలి. లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 3.80 మీటర్స్ జనరల్ అభ్యర్థులు లేదా అంతకంటే ఎక్కువ మనము లాంగ్ జంప్ వేయాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకున్నట్లయితే 3.65 మీటర్స్ క్రాస్ చేయాలి. ఈ ఉమెన్ చూసుకున్నట్లయితే 2.75 మీటర్స్ అనేది లేదా అంతకంటే ఎక్కువ మనం క్రాస్ చేయొచ్చు. సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. నెక్స్ట్ పోస్ట్ టైప్స్ చూసినట్లయితే ఇది లాస్ట్ ఇయర్ 2022 నోటిఫికేషన్ సంబంధించి. సో అంతకుముందు 2018లో 5 టైప్స్ ఆఫ్ పోస్ట్ అనేది రిలీజ్ చేసినారు. ఈ 2022లో ఏమేమి వచ్చిందంటే సివిల్ పోస్ట్ ఒకటి, ఏపీఎస్పీ అంటే ఏపీ స్పెషల్ పోలీస్ అనమాట. ఇది ఓన్లీ మెన్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అది చెప్పాను కదా గ్రౌండ్ మెరిట్ రావాలనేసి, ఆ గ్రౌండ్ మెరిట్కి సంబంధించిన పోస్ట్ అనమాట ఇది. అలాగే దీంట్లో ఇంకా ఫైర్ ఒకటి, ఫైర్ కానిస్టేబుల్ అండ్ ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఉంటాయి. ఈ ఫైర్కి కూడా సేమ్ మార్క్స్ మెరిట్ ఉండాలి. ఈ ఏఆర్ అండ్ ఏపీఎస్పీ ఉన్నాయి కదా, ఈ 2 పోస్టులు మాత్రం కంపల్సరీ గ్రౌండ్ మెరిట్ ద్వారా ఇచ్చే పోస్టులు అనమాట ఇవి. సో వీటి గురించి ఒక సపరేట్ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. గ్రౌండ్ మెరిట్ అన్నది కదా. సో ఈ గ్రౌండ్ మెరిట్ చూసినట్లయితే 10 సెకండ్స్ 50 మిల్లీ సెకండ్స్ లేదా అంతకంటే తక్కువ కానీ మనము 100 మీటర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే 30 మార్క్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పడతాయి. అలాగే లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 5.61 మీటర్స్ లేదా అంతకంటే అబౌవ్ మనము లాంగ్ జంప్ అనేది దూకినట్లయితే 30 మార్క్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పడతాయి. అలాగే లాస్ట్ 1600 మీటర్స్ ఉంది కదా, ఆ 1600 మీటర్స్ అనేది మ్యాక్సిమం మనకి సివిల్ పోస్ట్కి క్వాలిఫైయింగ్ ఎంత అంటే 8 మినిట్స్ లోపు అనేది మన క్వాలిఫై ఎంతైనా ఆ లోపు ఎంతైనా కావచ్చు. కాకుంటే స్పెషల్ పోస్టులు అని చెప్పాం కదా, ఏఆర్ అనేది ఏపీఎస్పీ అవి ఆ పోస్టులకు సంబంధించి ఈ 1600 మీటర్ అనేది 4 minutes 0 seconds లేదా అంతకంటే తక్కువలో రన్నింగ్ అనేది మనకి పడాలి. సో అప్పుడు ఎంతంటే 40 మార్క్స్ అన్నమాట వస్తాయి. సో టోటల్ ఏంది 40, 30 మార్క్స్. వీటిలో గ్రౌండ్ మెరిట్ చూసుకొని వచ్చిన మార్కుల్లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అంతా 200కి పెడతారు కదా, మనకి మెయిన్ కట్ ఆఫ్ తీసేది మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. ఆ మెయిన్స్ ఎగ్జామ్ అనేది బై 2 చేసుకుని 100 ప్లస్ దీంట్లో ఎన్ని మార్కులు వస్తాయి ఇవి చూసుకొని సపోజ్ 80 వచ్చినంటే 180 అనమాట. 180 అనేది ఏఆర్ కానీ ఏపీఎస్పీ కానీ వీటికి కట్ ఆఫ్ తీస్తారు. వీటిలో ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఈ పోస్టులు అనేది సపరేట్గా ఇస్తారు. ఇది గ్రౌండ్ మెరిట్ సంబంధించి పోస్టులు. మనం ఇంకా సివిల్ చూసుకున్నట్లయితే జస్ట్ మెయిన్స్లో ఎగ్జామ్ 200 పెడతారు కదా, 200కో 180 లేదా 180 ప్లస్ లేదా 130 లేదా సంథింగ్ ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో అది జస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ బేస్డ్ చేసుకొని సివిల్ పోస్ట్ కానీ ఫైర్ పోస్ట్ కానీ వాటికి మెయిన్స్ ఎగ్జామ్ మెరిట్ చేసుకొని ఇస్తారు జాబ్ అనేది. సో మన ఈ టేబుల్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా చూసుకొని గ్రౌండ్ ప్రాక్టీస్ మంచిగా చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇకపోతే రిజర్వేషన్ చూసుకున్నట్లయితే బీసీ కేటగిరీలో బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%. టోటల్గా బీసీ కేటగిరీకి సంబంధించి 29% ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ చూసినట్లయితే 15%. దీంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 భాగాలుగా రీసెంట్గా అనేది మనకి విడదీశారు. సో రేపు రాబోయే నోటిఫికేషన్ కూడా ఈ విడదీసిన విధంగానే నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో పోస్టులు కూడా అదే డిఫరెంట్గానే పోస్టులు ఇస్తారు. అలాగే షెడ్యూల్ ట్రైబ్ చూసుకున్నట్లయితే 6% అనమాట. 6% అనేది నార్మల్ డిస్ట్రిక్ట్స్ ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయి కదా, దాంట్లో మాత్రం కంపల్సరీ 75% రిజర్వేషన్ అనేది ఎస్టీలకు ఉంటుంది. రిమైనింగ్ 25% అనేది రిమైనింగ్ కేటగిరీస్ ఉంటుంది. ఏజెన్సీ ఏరియాని కానీ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, నెల్లూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, వీటిలో మాత్రం 6% వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 10% ఉంటుంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే అగ్రవర్ణ పేదలు అనమాట. ఓసీ కేటగిరీలో ఉన్న అగ్రవర్ణ పేదలు అనమాట. వీళ్ళకి వచ్చేసి 10% రిజర్వేషన్ ఉంటుంది. కొన్ని స్పెషల్ రిజర్వేషన్ అనమాట. సోర్స్ మెరిట్ ఉన్న వాళ్ళకి 2% ఒకటి, ఎన్సీసీ ఏబీసీ సర్టిఫికేట్లు ఉంటాయి కదా వాళ్ళకి వచ్చేసి 3%, హోంగార్డ్స్కి 15% లేదా 25%, అలాగే పోలీస్ పర్సనల్ చిల్డ్రన్స్ ఉంటారు కదా వాళ్ళకి వచ్చేసి 4%, అలాగే సీడీ సంబంధించిన లోకల్ పోలీస్ పర్సనల్కి వచ్చేసి 2% ఉంటుంది. వీటన్నిటికంటే కూడా 33% హార్జంటల్ రిజర్వేషన్ ఉంటుంది. ఏంటంటే ఇది లేడీస్కి సంబంధించింది అనమాట. ఈ 33% హార్జంటల్ రిజర్వేషన్ అనేది లేడీస్కి సంబంధించింది. అన్ని కేటగిరీలో ఉన్న ప్రతి ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అన్ని కేటగిరీలో ఉన్న పోస్టుల్లో కంపల్సరీ 33.3% అనేది లేడీస్కి రిజర్వేషన్ చేసి పెట్టి ఉంటారు. సో ఓపెన్ కేటగిరీలో 100 పోస్టులు ఉన్నాయంటే ఆ 100 పోస్టుల్లో ఏ క్యాస్ట్ అయినా కావచ్చు 33.3 అంటే 33 పోస్టులు అనేది లేడీస్ సపరేట్ చేస్తారు అనమాట. రిమైనింగ్ 77%లో మిగతా అన్ని కేటగిరీ సంబంధించిన అభ్యర్థులు ఉంటారు. సేమ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎట్లుందో సేమ్ అదే మాదిరి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కాకుంటే మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి కట్ ఆఫ్ తీస్తారనమాట. కట్ ఆఫ్ అంటే జాబ్ నిర్ణయించే ఎగ్జామ్ అనమాట అది. సో అది సేమ్ అథమెటిక్ రీజనింగ్ 45 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 మార్క్స్ అండ్ జనరల్ స్టడీస్ వచ్చేసి 125 మార్క్స్.
ఈ 125 మార్క్స్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్ అన్ని కలిసి ఉంటారు. సేమ్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 3 అవర్స్ డ్యూరేషన్. కంపల్సరీ ఇది మెరిట్ అనమాట. ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మెరిట్గా తీస్తారు. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి వచ్చేసి జాబ్ అనేది నిర్ణయిస్తారు. సో ఇది మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి. నెక్స్ట్ మనం ఫైనల్ సెలక్షన్ ఉంది కదా, ఫైనల్ సెలక్షన్లో భాగంగా మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే రైట్ ఐ వచ్చేసి 6/6 ఉండాలి, డిస్టెన్స్ విజన్ అనమాట. అండ్ లెఫ్ట్ ఐ వచ్చేసి 6/6 సేమ్ ఉండాలి. నియర్ విజన్, దగ్గర విజన్ వచ్చేసి రైట్ ఐ చూసుకున్నట్లయితే 0/5 ఉండాలి, లెఫ్ట్ ఐ చూసుకున్నట్లయితే 0/5 ఉండాలి. సో ఈ మెడికల్ స్టాండర్డ్ అనేది నార్మల్గా ఉంటుంది, అంత డెప్త్గా ఏం చూడరు. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. బట్ కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు. కలర్ బ్లైండ్నెస్ కానీ ఉన్నదంటే కంపల్సరీ రిజెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. కంపల్సరీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ కలర్ బ్లైండ్నెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేసు నువ్వు ఫైనల్ సెలెక్ట్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, సెకండ్ ర్యాంక్ వచ్చినా, థర్డ్ ర్యాంక్ వచ్చినా, ఈవెన్ ఏ ర్యాంక్ వచ్చినా కానీ ఎప్పుడైనా బయటపడ్డారంటే, డ్యూటీలో ఉన్నప్పుడైనా ఎట్టకొట్టు డ్యూటీ జాయిన్ అయ్యి డ్యూటీలో ఉన్నా కానీ ఇది బయటపడినదంటే కంపల్సరీ ఆ టైంలో కూడా తీసేస్తారు. సో ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది కొంచెం చెక్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. పే స్కేల్ చూసినట్లయితే కానిస్టేబుల్కి వచ్చేసి ఏపీ కానిస్టేబుల్కి 25,220 రూపీస్ నుండి 80,910 రూపీస్ వరకు ఉంటుంది. ఈ మధ్యలో పే స్కేల్ ఉంటుంది, అన్ని అలవెన్స్లు కలుపుకొని. కానిస్టేబుల్ ఎగ్జామ్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత మనం సిలబస్ చూసుకున్నట్లయితే, సిలబస్ అనేది ముందుగా ఇంగ్లీష్ చూసినట్లయితే ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, రెండిట్లో 200 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్. 200 మార్క్స్లో సేమ్ వెయిటేజ్, ప్రిలిమ్స్లో ఏదైతే వెయిటేజ్ ఉంటుందో సేమ్ అదే విధంగా మెయిన్స్లో కూడా అదే వెయిటేజ్ ఉంటుంది. ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే 30 అనేది స్టాండర్డ్. ప్రిలిమ్స్లో 30 ఉంటుంది, మెయిన్స్లో కూడా 30, ఈ స్టాండర్డ్ ఇది. అలాగే అర్థమెటిక్ 25 మార్క్స్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సేమ్. అలాగే రీజనింగ్ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లో కూడా 20 మార్క్స్. సో ఈ 3 వచ్చేసి ఫస్ట్ 3 కలిపి 75 మార్క్స్. ఇవి స్టాండర్డ్ అనమాట. సో కంపల్సరీ ఇది 30, 25, 20 రిమైనింగ్. ఈ పార్ట్ అంతా ఉంది కదా, ఇది జనరల్ స్టడీస్ పార్ట్ అనమాట. ఈ జనరల్ స్టడీస్ పార్ట్లో హిస్టరీ చూసుకున్నట్లయితే కంపల్సరీ 34 to 35 మార్క్స్ వస్తాయి. అలాగే జాగ్రఫీ చూసుకున్నట్లయితే 11 మార్క్స్, 35 మార్క్స్. జాగ్రఫీ చూసుకున్నట్లయితే 11 మార్క్స్. ఏది ఎయిదర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సేమ్. అలాగే జాగ్రఫీ కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 1 మార్క్ అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్లో ఉంటుంది 1 మార్క్ అనేది. అలాగే నెక్స్ట్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 9 మార్క్స్ +1 ఆర్ -1. నెక్స్ట్ ఎకానమీ చూసుకున్నట్లయితే 10 మార్క్స్ +or-1. ఈ 3 కలిపి జనరల్ సైన్స్ పార్ట్ కింద వస్తుంది. జనరల్ సైన్స్ పార్ట్. సో దీంట్లో మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి బయాలజీ. ఈ బయాలజీలో 15 to 18 మార్క్స్ వస్తాయి. సో ఇది మేజర్ సబ్జెక్ట్ అనమాట. మంచిగా దీని మీద ఫోకస్ చేసి బాగా చదువుకోండి ఫ్రెండ్స్. ఇది ఈ బయాలజీ మాత్రం కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఫిజిక్స్ చూసుకున్నట్లయితే 9 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే 8 మార్క్స్. అలాగే బయాలజీ చూసుకున్నట్లయితే 15 to 18 మార్క్స్ అనమాట. ఇవనేది +or-1 టోటల్ వచ్చేసి ఈ జనరల్ సైన్స్ పార్ట్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 కలిపి కంపల్సరీ 30 to 32 మార్క్స్ వస్తాయి కంపల్సరీ అనమాట. ఇది జనరల్ సైన్స్ పార్ట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ అనేది మేజర్ రోల్ పాటిస్తున్నాయి ఫ్రెండ్స్. సో మీరు మంచిగా ఫోకస్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్. అంటే కరెంట్ అఫైర్స్ అంటే ఎట్లా చదవాలి? సో ఫస్ట్ పాలిటీ మీద కరెంట్ అఫైర్స్. ఏదైనా అప్డేట్ వస్తుంది, ఏదైనా రాష్ట్రపతి నియామకం కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ నియామకం కావచ్చు, లేదా వాటికి సంబంధించి తొలగింపు కావచ్చు, దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ పాలిటీలో పడుతుంది అనమాట. సో ఇది ఒక కరెంట్ అఫైర్స్. అలాగే ఎకానమీ ఉంటుంది సేమ్. అదే జాగ్రఫీ లాంటి కరెంట్ అఫైర్స్ అంటే ఇవి ఫారెస్ట్ అప్డేట్లు కావచ్చు, బడ్జెట్లు కావచ్చు, వీటి గురించి వస్తాయి. అలాగే ఎకానమీ చూసుకున్నట్లయితే బడ్జెట్లు అవి వస్తుంటాయి అనమాట. అన్ని సబ్జెక్టులు బేస్డ్ చూసుకొని కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. సో ఈ కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇంచుమించు 25 to 30 మార్క్స్ అనేది వస్తున్నాయి. సో ఈ మేజర్ రోల్ ఇదే క్రియేట్ చేస్తుంది. సో ఈ మొత్తం చూసుకున్నట్లయితే మనకి మేజర్ సబ్జెక్ట్ ఏమేమి వస్తున్నాయి అంటే హిస్టరీ. అంటే ఈ హిస్టరీలో ఏపీ హిస్టరీ ఉంటుంది ప్లస్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది అనమాట. ఈ రెండింటి కలిపి 35 మార్క్స్. సో ఇది ఒకటి, ఈ సబ్జెక్ట్ ఒకటి 35 మార్క్స్. అలాగే కరెంట్ అఫైర్స్ ఇది కూడా ఆల్మోస్ట్ 25 to 30 మార్క్స్ అనమాట. సో ఇది +or-, అట్లా ఈ 2 సబ్జెక్టులే ఆల్మోస్ట్ అటు ఇటుగా 60 మార్క్స్ వస్తున్నాయి. సో మంచిగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ సబ్జెక్టుల మీద ఫ్రెండ్స్. ఈ కానిస్టేబుల్ సిలబస్ సంబంధించి ప్రతి సబ్జెక్టులో ఉన్న ఇన్ డెప్త్ టాపిక్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్లో కావచ్చు, అర్థమెటిక్లో కావచ్చు, రీజనింగ్లో కావచ్చు, హిస్టరీలో కావచ్చు, రిమైనింగ్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటన్నింటిలో ఉంటాయి కదా టాపిక్స్. ఒక్కొక్క దాంట్లో టాపిక్స్ ఉన్నాయన్నీ మనం అనేది PDF రూపంలో క్రియేట్ చేసి ఒక 6 pages రూపంలో క్రియేట్ చేసేసి మన
టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఆ టెలిగ్రామ్లో ఛానల్లోకి వెళ్ళేసి అక్కడ మీరు పీడిఎఫ్ ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ సిలబస్ అనేది టాపిక్ వైజ్గా నేను క్రియేట్ చేసి పెట్టాను. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ అనేది మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. దాని ద్వారా వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనోహర్ ఆన్లైన్ క్లాసెస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.